గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఫస్ట్ మీకు నెరేట్ చేసినప్పుడు మీకు అది తెలుసు కదా, అంటే ఇది వదులుకోలేని ఆపర్చునిటీ అనేది ఒకటి, ఇంకొకటి మీ దాకా వచ్చిందని ఆనందం. వాట్ వాజ్ యువర్, అంటే మైండ్ లో ఏం రన్ అవుతుంది ఫస్ట్ ఆయన నెరేట్ చేస్తున్నప్పుడు? ఎగ్జైట్ అయ్యా నేను. యాక్చువల్లీ నేను వెయిట్ చేస్తుందే ఇట్లాంటి క్యారెక్టర్స్ కోసం. దుష్యంత్ యాక్చువల్గా మా హస్బెండ్కి ఫ్రెండ్, సో అన్నారు ఇలా నరేషన్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? డైరెక్షన్ అప్కమింగ్. ఓకే, డైరెక్టర్ డైరెక్షన్ ఫీల్డ్ లో ఉన్నారు. ఈజ్ అప్కమింగ్ డైరెక్టర్. హి వర్క్డ్ ఫర్ స్కైలాబ్ అండ్ 2-3 ఫిల్మ్స్. అక్కడ చీఫ్ అసోసియేట్ గా చేశారు ఆయన. సో ఇప్పుడు ఓన్ స్టోరీ విల్ కమ్ అవుట్. టైం టేకింగ్ కదా అది. సో అది ఆయనకి ఫ్రెండ్. సో ఇట్లా నరేషన్ ఇవ్వాలనుకుంటున్నాను శరణ్య గారికి అని అంటే వెళ్ళాము అలా ఆఫీస్కి దుష్యంత్ని కలవడానికి. ఆబ్వియస్గా ఇద్దరమే వింటాం నరేషన్స్, నేను మా హస్బెండ్ ఇద్దరమే ఫైనల్ చేసుకుంటాం. సో ఆయనకి ఆల్రెడీ ముందే తెలుసు అనుకుంటా, లైన్ ముందే చెప్పినట్టున్నారు దుష్యంత్, పద వెళ్దామని నన్ను తీసుకొని వెళ్ళారు. విన్నాను. విన్న తర్వాత ఐ వాజ్ హ్యాపీ. ఏ ఆర్టిస్ట్ అయినా హ్యాపీ ఉంటుంది, ఇట్లాంటి క్యారెక్టర్ వస్తుంది మనకి మన కోసం అన్నప్పుడు. నేను హ్యాపీ ఉండే, బట్ ఒక చిన్న భయం ఉండే నాకు, ద ఓన్లీ సీన్. సో అక్కడ కొంచెం ఆలోచించాను, బట్ మాకు చెప్పింది దానికి న్యాయం చేశారు డైరెక్టర్ అంతే. అవును, ద ఓన్లీ సీన్ మనం ఒక్కసారి మాట్లాడుకుందాం దాని గురించి. చెప్పినప్పుడు ఎలా ఉన్నా ఒక అమ్మాయికి ఎలా తీస్తారో అన్న భయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. నాకు అదే భయం ఉండే. బట్ ఓన్లీ సీన్ అంటే అందులో ఒక సీన్ ఉంటుంది అనమాట మూవీలో. విలన్ వచ్చి తనని వివస్త్రం చేస్తాడనమాట. అది చాలా చక్కగా చూపించారు. ఎక్కడ మనకి ఎలాంటి అంటే చూడడానికి ఇబ్బందికరంగా ఎక్కడా అనిపించదు, చాలా చక్కగా చూపించారు. మూవీ చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది, మూవీ చూడబోయే వాళ్ళకి కూడా చెప్తున్నాను. ప్లీజ్ క్యారీ ఆన్. సో అది విన్నప్పుడు నేను డైరెక్టర్ని దుష్యంత్ని ఒకటే అడిగాను, ఎలా తీయాలనుకుంటున్నారు ఇది అని. సో ఆయన థాట్ ప్రాసెస్ ఆయన చెప్పారు. చెప్పడం వరకు ఓకే, తీసిన తర్వాత మనం చూసినట్టే ఆడియన్స్ కూడా చూడాలి అని లేదు. నాకు ఆ భయం ఉండింది అనమాట, ఎలా ప్రొజెక్ట్ అవుతుందో అని. మనం చాలా చూస్తున్నాం కదా, ఇక్కడ మనకి మాట్లాడుకుంటుంది ఒకలాగా ఉంటుంది, అది తీసి జనాలకి పోర్ట్రే అవ్వడం ఇంకోలాగా పోర్ట్రే అవుతుంది. సో అట్లా అవుతుందేమో అని భయపడ్డా. అండ్ మా హస్బెండ్ కి కూడా అడిగాను, నేను ఓకే అంటున్నాను, ఓకేనా ఇది నిజంగానే అది అని. ఓకే, దుష్యంత్ దాన్ని అలా ఎలా తీయాలి అనే క్లారిటీ దుష్యంత్కు ఉన్నప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు అని హీ సపోర్టెడ్ మీ ఇన్ దిస్. ఆయన ఈ సీన్కి నన్ను సపోర్ట్ చేయకపోతే అసలు నేను ఈ ప్రాజెక్ట్ ఏమో, లేదంటే దుష్యంత్ అసలు ఆ సీన్ తీసేవాడు కాదేమో, ఏమో ఐ డోంట్ నో, ఏమయ్యేదో తెలీదు. సో ఆ థాట్స్ రాలేదు కాబట్టి ఈ రోజు ఆ సీన్, ఆ సినిమా, నేను ఇలా ఉన్నాం. అండ్ ఇంకొకటి, మీ హస్బెండ్ కూడా ఈ ఫీల్డ్ లోనే ఉండడం, అండ్ ఆయనకు తెలుసు ఎవరేంటి అనేది, కాబట్టి ఆ సీన్ ఇంపార్టెన్స్ కూడా ఆయనకు తెలిసి ఉంటుంది. ఆ సీన్ జరగకపోతే అసలు సినిమాలో ఆ లీప్ అనేది వచ్చేది కాదు. అవును. అండ్ మీరు కొట్టినప్పుడు కూడా ఆయనకు క్లారిటీ ఉంది, జనాలు అబ్బా కొట్టిందిరా ఫైనల్లీ అన్న ఫీల్ రాదు ఆ సీన్ జరగకపోతే. అవును. సో ఆయనకు ఆ క్లారిటీ ఉంది కాబట్టి నేను ఓకే. నాకు ఎండ్ ఆఫ్ ద డే నాకు మా హస్బెండ్ వర్డ్ ఇంపార్టెంట్. సో హీ పుష్డ్ మీ ఫార్వర్డ్, నేను వెళ్ళిపోయా. ఇంకా అలా అయిపోయింది మొత్తం. ఇంకా దుష్యంత్ని నమ్ముకొని దుష్యంత్ మీద పెట్టేసి ఓకే, వాట్ ఎవర్ యూ సే ఐ విల్ డూ ఇట్. అది నీట్గా వస్తుంది లేదు అనేది అది ఇంకా నీ బాధ్యత, నీట్గా రావాలి. రిలీజ్ అయ్యే వరకు ఐ హావెంట్ వాచ్డ్ హోల్ ఫిలిం. ప్రీమియర్సే నేను చూడడం, కంప్లీట్ ఫిలిం నేను చూడను బేసిక్గా. డబ్బింగ్ వరకు కూడా అలా స్క్రోల్ చేస్తుంటే నా డైలాగ్ పోర్షన్ పెట్టండి చాలు, నాకు మొత్తం చూపించొద్దు అని చెప్తా అనమాట. సో అప్పుడే చూడడము, కేమ్ అవుట్ వెల్. ఎవరు కూడా దాన్ని వేరే రకంగా నెగటివ్గా వల్గర్గా చూడడం జరగలేదు. ఐ వాజ్ హ్యాపీ. ఐ థ్యాంక్డ్ హిమ్ ఎ లాట్, దుష్యంత్కి. సాటిస్ఫై అయిపోయాను నేను. అండ్ అది ఎక్కడ డిస్కషన్స్ లో కూడా లేదు. మనం ఇప్పుడు ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాం, కానీ బయట ఎవరికి డిస్కషన్ లేదు. ఇంకా డిస్కషన్ అంటే ఏముందంటే మీరు కొట్టడం, పోలీస్ స్టేషన్ లో కొట్టడం, ఎగ్జాక్ట్లీ. అవును, మిమ్మల్ని చంపేసే సీన్, ఇవి డిస్కషన్ లో వచ్చాయి. బట్ వాట్ హ్యాపెండ్ ఈజ్, కొన్ని ఉన్నాయి ఛానల్స్ లైక్ థంబ్నెయిల్స్ అండ్ ఆల్, అవి కొంచెం నేను నగ్నంగా చేయడానికి కారణం ఇది అని ఇలా కొంచెం పోర్ట్రే చేసి రాస్తున్నారు. ఇన్ఫాక్ట్ వీడియో ఓపెన్ చేస్తే అందులో ఏం ఉండదు.
కానీ ఆ thumbnail ఏమవుతుందంటే చూసే ఆడియన్స్కి వ్యూ మారిపోతుంది. యా యా అదే సంథింగ్ ఏదో ఉందిరా ఇంట్లో మసాలా అనే ఫీలింగ్ తీసుకొస్తుంది. సో అది కొంచెం బాధేసింది. సినిమాలో అలా చేసిన దానికి కూడా నెవర్ ఫెల్ట్ బ్యాడ్. అక్కడ ఏం లేదు ఏం సినిమా లేదు. అరే నీట్ గా ఉందిరా అది. నాకే సెకండ్ థాట్ అనేది రాలేదు. మీరు మనుషులకి ఇన్ఫినిటీ థాట్స్ క్రియేట్ చేసి రాస్తున్నారు అక్కడ thumbnails లో. అది కొంచెం బాధేసింది. కానీ ఈ డిస్కషన్ కూడా వచ్చింది నాకు మా హస్బెండ్ మాత్రం. లైట్ తీసుకో, ఇలాంటివి చాలా ఉంటాయి, వదిలేసేయు అన్నారు. ఎన్నని రిపోర్ట్ కొడతాం అలాంటివి, 1-2 ఓపెన్ చేస్తే చాలా అనవసరంగా ఓపెన్ చేసిన అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అది ఓపెన్ చేసేంత వరకు బాగానే ఉన్నది, ఎందుకు ఓపెన్ చేసినారా గూగుల్ అనిపించింది నాకు. కాదు, మీ హస్బెండ్ ఎంత సపోర్ట్ ఇస్తున్నారంటే ఎక్కడ దొరుకుతారు అసలు ఇలాంటి హస్బెండ్ అసలు చెప్పండి. ఐ డోంట్ నో, దొరికిపోయాడు నాకు అలాగా. ఎక్కడ మీది ప్రాపర్ ఎక్కడ? నాది నిజామాబాద్, అయింది హైదరాబాదే. నేటివ్ వచ్చి ఇబ్రహీంపట్నం దగ్గర విలేజ్ ఆరుట్లా అని మా అత్తగారిది. మాది ఇంకా టోటల్ నిజామాబాద్. నా బాన్ బాటప్ ఎడ్యుకేషన్ అంతా నిజామాబాద్. ఓకే. ఎట్లా అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. అంటే అటు ఇటు ఉన్నారు కదా. నేను V6 వచ్చాను, ఆయన V6 లో వర్క్ చేస్తున్నారు. ఓకే ఓకే. దెన్ మ్యారేజ్ అయింది. టీ న్యూస్ లో ఒక 6.5 years వర్క్ చేశాను. అలా సెటిల్ అయిపోయింది అంతే ఇంకా. బట్ ఆయనకి క్లియర్గా క్లారిటీ ఉంది అసలు ఇక్కడ ఏంటి, మనం ఇక్కడ ఉన్నా మనకి మనం ఏంటో తెలుసు, మన లిమిట్స్ తెలుసు కాబట్టి హీస్ వెరీ అంటే కరెక్ట్ థింక్ చేస్తున్నారు. నేను ఆలోచిస్తాను ఒక అమ్మాయిగా, మ్యారీడ్ ఉమెన్గా అలా చేయడానికి నేను ఆలోచిస్తా. అది వద్దు అన్నా సరే నా బ్రెయిన్లో ఒక థాట్ ఉంటుంది. కానీ హీ వాజ్ లైక్, నాకు కదా కావాలి, నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు అందరి గురించి, నాకు నా వైఫ్ ఇంపార్టెంట్, నాకు తెలుసు కదా, నాకు ఆ క్లారిటీ ఉంది కదా, నీకెందుకు వేరే వాళ్ళ గురించి అంటాడు. అంతే, సింపుల్. దట్స్ అమేజింగ్. బట్ ఫస్ట్ యాక్టింగ్లోకి అంటే ఈ హోస్టింగ్ ఛానల్లో హోస్టింగ్ దగ్గర నుండి సినిమా యాక్టింగ్ వైపు అంటే అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయిందా, బట్ ఇంటెన్షనల్గా అండ్ మీ వారి సపోర్ట్తో జరిగిందా? ఆయన సపోర్టే ఆబ్వియస్గా. నేను మూవీస్లోకి వచ్చానంటేనే ఆయన సపోర్ట్. అది మ్యారేజ్ అవ్వకపోయినంటే మేబీ మూవీస్లోకి వచ్చేదాన్ని కాదేమో, మీడియాలో కంటిన్యూ అయ్యేదాన్నేమో. మీడియాలో అదే టీ న్యూస్లో చేస్తున్నాము అప్పటికి. ఇట్లా ఆపర్చునిటీ ఉంది, ఆడిషన్స్ అవుతున్నాయంట శేఖర్ కమలా సార్ది, వెళ్దాము అని ఆయనే తీసుకెళ్ళారు. ఓకే. సో అప్పటికే ప్రేమం చూసేసి ఉన్నాం మేము. ఐ లవ్ సాయి పల్లవి అప్పటికే. సో నా థాట్ ఎలా ఉందంటే ఇది రావాలి అనేది కాదు, నాకు చిన్నప్పటి నుంచి ఉంది మూవీస్ చేయాలి, యాక్టింగ్ అంటే ఇష్టం. ఎలా ఉండదంటే ఒక సినిమా చూసి ఎమోషనల్ సీన్స్ అవి ఇవి బాత్రూంలో వెళ్ళి యాక్షన్ చేసుకునేదాన్ని అన్నమాట, ఊరికే సరదాగా. బాత్రూమ్ సింగర్స్ లాగా బాత్రూమ్ ఆర్టిస్ట్ అన్నమాట నేను. సో అలా ఉండేది. కానీ మనకి ఎవరు లేరు కదా ఇండస్ట్రీలో, త్రూ రావడానికి ఎవరు లేరు, చేస్తే డైరెక్ట్ చేయాలి, అంత ధైర్యం లేదు, ఏమవుతుందో తెలీదు. సో కొన్ని ఉంటాయి కదా ఇంప్రెషన్స్ పేరెంట్స్కి కూడా, ఇండస్ట్రీ అలా ఇలా 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 అని. సో నేను ఐ నెవర్ ట్రైడ్ డైరెక్ట్లీ. మీడియాలో ఉన్నాను, ఓకే సంపాదించుకుంటున్నాం, చేసుకుంటున్నాం, ఓకే ఈ ప్రొఫెషన్ కూడా నాకు ఇష్టమే, చేసుకుంటున్నా, హ్యాపీ. ఇలా వచ్చింది వెళ్దాము అని అంటే ఐ జస్ట్ ఓన్లీ సెడ్ వన్ వర్డ్, ఓకే నాన్న. ఐ కాల్ హిమ్ నాన్న, మై హస్బెండ్. సో ఓకే నాన్న వెళ్దాము, చేద్దాము, వచ్చింది లేకపోతే లేదు, కానీ ట్రై చేస్తా, ఓకే మిస్ చేయొద్దు, సాయి పల్లవితో కదా, ఒక్క ఆడిషన్ అయితే ఇద్దాము, వస్తే వచ్చింది లేకపోతే లేదు అనుకొని వెళ్ళా అనమాట.